అనామిక చెప్తుంది కళ్యాణ్తో. జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇక నుంచైనా సంతోషంగా ఉందాం అని చెప్తుంది కళ్యాణ్తో. కళ్యాణ్ అంటున్నాడు, సంతోషమా? ఇంకా నాకు సంతోషం మిగిలిందా? నా స్నేహితురాల్ని నాకు దూరం చేసావు, ఇంకెక్కడుంది నాకు సంతోషం అని అంటున్నాడు కళ్యాణ్. ఇంకా అనామిక అంటుంది, స్నేహితురాలు దూరమైందని బాధపడుతున్నావు, కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బాధపడుతుంది, అది ఏమైపోతుందో అని బాధ కొంచెమైనా ఉందా నీకు అని అడుగుతుంది కళ్యాణ్ అనామిక. కళ్యాణ్ అంటున్నాడు, ప్రేమించా? నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా? నువ్వే నన్ను ప్రేమించానని నా ఎంట తిరిగి నిన్ను పెళ్లి చేసుకునేదాకా తీసుకొచ్చుకున్నావు, అంతేకాని నీ ఎంట నేను పడ్డానా? నిన్ను నేను ప్రేమించానని ఎప్పుడైనా చెప్పానా అని అంటున్నాడు కళ్యాణ్. అనామిక అంటుంది, అయితే కళ్యాణ్, నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా? నీతో నేను ఉండడం ఇష్టం లేదా? నేను నీ భార్యగా ఇక్కడే ఉండడం నీకు ఇష్టం లేకుంటే ఇప్పుడే చెప్పేయి, నాకు విడాకులు ఇచ్చేసి నేను నా దారిని నేను వెళ్ళిపోతాను అని అంటుంది అనామిక. ఆ మాటతో కళ్యాణ్ ఎంతో సంతోషంతో, శభాష్, మంచిది అమ్మా, విన్నావు కదా, లాయర్ని నంపించు, విడాకుల పేపర్ మీద సంతకాలు పెట్టేస్తాం, ఒక పని అయిపోతుంది, మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంట అని కళ్యాణ్ వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. ఆ మాటతో అనామిక అంటుంది, నేను ఊరికే ఎందుకు వెళ్తాను అనుకుంటున్నావు? ఈ ఆస్తి సగం రావాలి నాకు, నా పేరుతో సగం ఆస్తి రాస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అంటుంది అనామిక. అనామిక అన్న మాటలకి కళ్యాణ్ అంటున్నాడు, అనామిక, నీకు సగం ఆస్తి కావాలా? ఇది నీ అబ్బదేమన్నా తీసుకువచ్చావు ఇక్కడికి, లేకపోతే నువ్వు కట్నం ఏమైనా నాకు రాసిచ్చావా? అసలు సగం ఆస్తి నీకెందుకు ఇవ్వాలమ్మా అని అంటున్నాడు కళ్యాణ్. ఆ మాటతో అనామిక కోపం వచ్చి, కళ్యాణ్, మాటలు మర్యాదగా రానివ్వు అని అంటుంది అనామిక. ఆ మాటతో కళ్యాణ్ అంటున్నాడు, ఏంటి అమ్మాయి గారికి కోపం వస్తుంది? నువ్వు నీ నోటుకు వచ్చినట్టు ఎన్ని మాటలన్నా యువతల వాళ్ళకి బాధ ఇదా? ఒక్క మాట అనేలేకే నీ కోపం వచ్చిందా? అప్పుని నన్ను ఎన్నేసి మాటలన్నావు, అప్పుకి నాకు సంబంధం అంటకట్టలేదా? అప్పుడు ఏమైంది ఈ బాధ అంతా? యువతల వాళ్ళు బాధపడతారని నీకు అర్థం కాలేదా అప్పుడు అని అంటున్నాడు కళ్యాణ్. అసలు సగం ఆస్తి నీకెందుకు ఇవ్వాలి? ఇంట్లో ఏనాడైనా ఒక్క పని చేసావా? ఎవరికైనా కాఫీ పెట్టించావా? అసలు వంటగది ఎలా ఉంటుందో ఇప్పటికైనా నీకు తెలుసా? అసలు నీకు ఆస్తి ఎందుకు రాసివ్వాలి అని అడుగుతున్నాడు కళ్యాణ్. ఈ ఇంటి కోడలుగా ఎప్పుడైనా ఒక్క రోజైనా ప్రవర్తించావా? వచ్చిన కాడి నుంచి అప్పు నేను ఎక్కడికి వెళ్తున్నామా, ఏం చేస్తున్నామా అని మమ్మల్ని అవమానించి అనుమానించడంతో నీ సరిపోయింది. నీకు ఆస్తి ఎందుకు ఇవ్వాలి? ఈ ఇంటి కోడలుగా బాధ్యతలు నెత్తినేసుకొని అన్ని పనులు నువ్వు చూసుకుంటుంటే ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పోనీలే పాపం సంసారాన్ని నెత్తినేసుకొని ఈదింది ఇన్నాళ్ళు, అందుకోనైనా ఎంతో కొంత కొంచెం ఆస్తి ఇద్దాము అని కనికరం కలిగి ఇస్తారు. కానీ నువ్వేం చేసావు? పెళ్ళైనప్పటి నుంచి వండి పెడితే తినడం తప్పక ఈ ఇంట్లో ఇటు పుల్ల అట్ట తీసి పెట్టావా ఇప్పటికైనా? కనీసం భర్త బట్టలైనా ఉతికి ఐరన్ చేసావా ఇప్పటికైనా అని అడుగుతున్నాడు కళ్యాణ్ అనామికని. ఇప్పటికీ నాకేం కావాలో మా కావ్య వదినే చూసుకుంటుంది, అంతదాకెందుకు? నీకు కూడా ఏం కావాలో అన్నీ కావ్య వదినే చూసుకుంటుంది. అనామిక, నేను ఒకటి అడుగుతాను, కరెక్ట్గా నిజం చెప్పు అని అంటున్నాడు కళ్యాణ్. ఏంటండి చెప్పు అని అంటుంది అనామిక. నాకు ఇష్టమైన కూర ఏంటో నువ్వు తడుముకోకుండా కరెక్ట్గా చెప్పు అని అంటున్నాడు కళ్యాణ్. ఆ మాటతో అనామిక, అది ఇది నీకు బంగాళాదుంప కూర అంటే ఇష్టం కదా అని అంటుంది అనామిక. ఆ మాటతో ధాన్యలక్ష్మి అలాగే ఆశ్చర్యపోతుంది. ఏంటి అనామిక నువ్వు చెప్పేది? నా కొడుకుని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, వాడికి ఇష్టాలు ఏంటో నీకు తెలియదా ఇంతవరకు? వాడికి ఇష్టం లేనిదే బంగాళాదుంప కూర, నువ్వు అదే ఇష్టం అంటున్నావేంటి? అంటే వాడి ఇష్టాలు ఇప్పటికీ నువ్వు తెలుసుకోలేదా అని అంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ అంటున్నాడు, అమ్మా విన్నావా, నీ కోడలు చేసే నిర్వాహకం? నాకు ఏమిష్టమో తనకి ఇప్పటికీ తెలియదు, నేను ఏం వంట తింటానో తనకు తెలియదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయదమ్మా. ఇలాంటి అనామికను పెట్టుకొని నేను ఎలా ఏగేదమ్మా అని అంటున్నాడు కళ్యాణ్. ఇప్పుడైనా అప్పుని ఫోన్ చేసి అడగండి, నాకు ఏమిష్టమో నేనేం తింటానో అన్నీ టకటకా చెప్పేస్తుంది అని అంటున్నాడు కళ్యాణ్.